మనకి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వర్షంలో కొన్నిసార్లు చేపలు, కప్పలు, పాములు పడినట్లు కనపడతాయి. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అవి నిజంగానే వర్షంలో పడతాయా? పడవా? మరి ఇవి నిజంగానే వర్షంలో పడితే అవి మేఘాలలోకి ఎలా వెళ్ళాయి? అక్కడ అన్ని రోజులు ఎలా బ్రతికాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వర్షం వచ్చినప్పుడు ఆ ప్రాంతాలను బట్టి చేపలు, పాములు, కప్పలు ఎక్కువగా కనపడతాయి. ఇవి వర్షంలో పడడానికి గల ముఖ్య కారణం సముద్రాలలో అల్పపీడనాల వలన సుడిగాలులు ఏర్పడతాయి. ఇవి వర్షంతో కలిసి అత్యధిక వేగంగా వీస్తాయి. అప్పుడు ఈ సుడిగాలులు సముద్రంలో ఉన్న చేపలు, పాములు, కప్పలను తీసుకొని తీర ప్రాంతాల్లో గల రోడ్లు, ఇళ్ళ దగ్గర పడినప్పుడు మనం అవి మేఘాల్లో నుంచి పడ్డాయని అనుకుంటాము. నిజానికి వాటిని సముద్రాలలో వేగంగా వీచే గాలులు తీసుకొని వస్తాయి. కొన్నిసార్లు చెరువులు, కాలువల వద్ద కూడా సుడిగాలుల వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అవి పడతాయి. దీన్ని బట్టి చేపలు, పాములు, కప్పలు లాంటివి మేఘాలలో ఉండవని అవి సముద్రాలపై వేగంగా వీచే గాలులే తీసుకొని వస్తాయని అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే మా ఊరు సముద్రం, నది, కాలువలకు దూరంగా ఉంది. అయినా వర్షం వచ్చినప్పుడు మా ఊళ్ళో కూడా కప్పలు, పాములు కనపడతాయి. మరి అవి ఎలా పడ్డాయి? అవి వర్షంలో పడుకుంటే ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్నిసార్లు సముద్రాలు, నదులు లేని ప్రాంతాల్లో కూడా వర్షం వచ్చినప్పుడు కప్పలు, పాములు కనబడతాయి. మనం అవి ఆకాశం నుంచి పడ్డాయని భావిస్తాం. కానీ పాములు ఆ భూమి లోపల రంధ్రాలలోనూ మరియు చెట్లపైన ఉంటాయి. కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు నీరు రంధ్రాల్లోకి వెళ్ళడంతో పాములు ఒక్కసారిగా బయటకు వస్తాయి. అలాగే గాలి, వాన వలన చెట్లపై ఉన్న పాములు కూడా గాలి వేగాన్ని తట్టుకోలేక కొంత దూరంలో కింద పడిపోతాయి. కానీ మనం అవి మేఘాలలో నుంచి పడ్డాయని భ్రమపడతాం. కప్పలు కూడా అలాగే ఎండను తట్టుకోలేక భూమి లోపలి పెరుగులో ఉంటాయి. వర్షం రాగానే ఆ చల్లదనానికి అవి ఒక్కసారిగా భూమిపైకి వస్తాయి. కానీ మనం ఆ కప్పలు, పాములన్నీ వర్షంలో పడ్డాయని భావిస్తాం. కానీ అవి వాస్తవానికి ఆకాశంలో ఉండు మేఘాలలో అస్సలే జీవించలేవు. ఇది తెలియక అవి వర్షంలో పడ్డాయని భ్రమపడుతూ ఉంటాం.